విజయవాడ దుర్గమ్మ గుడి మరోసారి వివాదంలో చిక్కుకుంది. భక్తుడి పైన చేయి చేసుకున్నాడు గుడి సెక్యూరిటీ సిబ్బంది. ఇక కార్ పార్కింగ్ విషయంలోనే భక్తుడికి మరియు సెక్యూరిటీ సిబ్బంది మధ్య వాగ్వాదం జరిగినట్టు తెలుస్తోంది. ఇక భక్తుడి పైన సెక్యూరిటీ చేయి చేసుకున్నాడు. ఇక ప్రస్తుతం అయితే సెక్యూరిటీ సిబ్బంది తీరుపైన ఇటు భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి, విజయవాడ దుర్గమ్మ గుడి మరొకసారి వివాదంలో చిక్కుకుందని తెలుస్తుంది. అంటే కేవలం ఒక కార్ పార్కింగ్ విషయంలో సెక్యూరిటీ సిబ్బంది ఇటు భక్తుడి పైన చేయి చేసుకోవడం ఏంటి అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీనిపై మీ దగ్గర పూర్తి డీటెయిల్స్ ఏంటి? మూల్య గత వారం 10 రోజుల నుంచి కూడా దుర్గమ్మ గుడిలో ఏదో ఒక వివాదం బయటకు వస్తూనే ఉంది. అధికారుల తీరు కారణంగా దీనిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఇటీవల కాలంలో అంటే సాధారణంగా అటు తిరుమలలో కూడా కొన్ని కార్యక్రమాలు, అలాగే శ్రీకాళహస్తి, శ్రీశైలంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు కూడా కొంత వివాదాస్పదం అవుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇటీవల దుర్గగుడిలో గత వారం 10 రోజుల నుంచి కూడా కొన్ని పరిణామాలపై అటు భక్తులు, సాధారణ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భవానీ మాల విషయంలో ఈవో అలాగే చైర్మన్ అనుసరించిన వైఖరిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. వాళ్ళంతటి వాళ్లే భవానీ మాలను విప్పడంపై కూడా కొంత విమర్శలు వచ్చాయి. ఇటీవల అంటే ముఖ్యంగా పవర్ సమస్యలు, అంటే ఇటీవల కరెంట్ షాక్ వచ్చిందని, అండ్ భక్తులు ప్రసాదం కౌంటర్ల వద్ద కరెంట్ షాక్, అదేవిధంగా అభిషేకం పాలలో పురుగులు కానీ, అలాగే మరికొన్ని వివాదాలు కూడా ఇక్కడ చిక్కుకోవడం జరిగింది. 2025 డిసెంబర్లో గంట సేపు విద్యుత్ కట్ అవడం, అట్లా ఏఈ కానీ లేదంటే ఇతర అధికారులు కానీ వ్యవహరించినటువంటి వైఖరిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత కఠినంగానే వ్యవహరించడం జరిగింది. ఇక ఇప్పుడు మరోసారి అంటే ఇక్కడ భక్తులు సాధారణంగా సెక్యూరిటీ సిబ్బంది భక్తుల విషయంలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉంటారు. అంటే విఐపీలు వచ్చినప్పుడు ఒక రకంగా, విఐపీలు లేనప్పుడు మరొక రకంగా వీళ్ళ వ్యవహార శైలి ఉంటుంది. ఇప్పుడు సామాన్య భక్తుడు అంటే కార్ పార్కింగ్ సంబంధించి, అంటే ఘాట్ రోడ్డుకి సంబంధించి కొంత విఐపీ సంస్కృతి, అంటే ఈ ప్రోటోకాల్ ఆఫీస్కి వెళ్ళి ఓటీపీ పెట్టుకుని లేదంటే ఇట్లా కొంత సిస్టమ్ నడుస్తుంది. అయితే కొంత ఈ కింద కార్ పార్కింగ్ ఏదైతే ఉందో కొండ కింద అక్కడ పార్క్ చేసి లిఫ్ట్ లో కానీ మెట్ల మీద కానీ నడిచి లిఫ్ట్ లో కానీ మెట్ల మీద కానీ వెళ్లే వాళ్ళు ఉంటారు. ఈ క్రమంలోనే తాజాగా వివాదం నడిచినట్టుగా కూడా తెలుస్తుంది. అంటే ఈ కార్ పార్కింగ్ కు సంబంధించి కొంత అటు భక్తుడు కూడా కొంత రూడ్ గా మాట్లాడాడు. దీంతోనే అంటే సాధారణంగా పోలీసులు కానీ సెక్యూరిటీ సిబ్బంది కానీ కొంత సంయమనం పాటించాలి, ఆగ్రహాన్ని కంట్రోల్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయినప్పటికీ కూడా దూకుడుగా వ్యవహరించడం, కేవలం ఇక్కడ మాట పెరిగే ఇలా చేసుకున్నారంటారా? ఖచ్చితంగా అది మాట పెరిగి, అంటే ఇక్కడ ఇరు వర్గాల మధ్య తప్పు ఉంది అనేది అక్కడ స్థానికంగా చెప్తున్నటువంటి మాట. ముఖ్యంగా అతను సెక్యూరిటీ సిబ్బంది విషయంలో అతను దురుసుగా మాట్లాడాడు అనేది కూడా కొంత అక్కడ చెప్తూ వస్తున్నారు. దీంతోనే కొంత అతను ఆగ్రహం కంట్రోల్ లేక ఇలా చేయి చేసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఉన్నతాధికారులు కూడా ఇప్పటికే ఆరాధించినట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి అతనిపై చర్యలు తీసుకోవాలి అనేది కూడా కొంత డిమాండ్ వినపడుతుంది. అతని మీద కేసు నమోదు చేసేందుకు కూడా అటు బాధితుడు రెడీ అయ్యాడు అనేది కూడా వార్త తెలుస్తోంది. మరి ఇప్పుడు ఇప్పటి వరకు ఆ సెక్యూరిటీ సిబ్బంది పైన ఏమైనా చర్యలు తీసుకున్నారా? అంటే దీనికి సంబంధించి ఇంకా చర్యలు అయితే తీసుకోలేదు. అసలు ఏం జరిగింది ఏంటనే దానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలను పర్యవేక్షిస్తున్నారు. అలాగే అక్కడ ఉన్నటువంటి స్థానికులను కూడా అడిగి అక్కడ ఉన్నతాధికారులు వివరాలు అడిగి తెలుసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ రోజు సాయంత్రం లేదా రేపటికి ఏదన్నా దీనికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనపడుతుంది. మరి ఇప్పుడు గుడి యాజమాన్యం ఇంతవరకు దీనిపైన స్పందించిందా? అంటే వాళ్ళు ఇంకా రియాక్ట్ అవ్వలేదు. దేవస్థానానికి సంబంధించి దేవస్థానం అధికారులు ఎవరు కూడా, ఈవో కానీ లేదంటే చైర్మన్ కానీ వీళ్ళు ఎవరు కూడా రియాక్ట్ అవ్వలేదు. దీనికి కాసేపట్లో దీనిపై ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఉంది. కానీ ఈ ఘటనను మాత్రం భక్తులు తీవ్రంగా ఖండిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే అమ్మవారి దర్శనానికి వచ్చినప్పుడు సాధారణంగా అంటే భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. దాంతో హాలిడేస్ నడుస్తున్నాయి కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అయినప్పటికీ కూడా ఇలాంటి చర్యలు అనేది సాధారణంగా భక్తుల మనోభావాలను దెబ్బతీస్తాయి. ఆలయ పవిత్రతను కూడా కొంత భక్తులు నమ్మకంతో వచ్చినప్పుడు ఇటువంటి చర్యలు అనేవి పవిత్రత మీద కూడా కొంత ఇబ్బంది కలిగే పరిస్థితి ఉంటుంది. రైట్. అంటే ఇప్పుడు మరి చర్యలు తీసుకుంటున్నారు అన్నప్పుడు మరి విధుల నుంచి తొలగించే అవకాశం కూడా ఉందంటారా? ఖచ్చితంగా తొలగించే అవకాశం ఉండొచ్చు, లేదా కొంతకాలం పాటు సస్పెన్షన్ విధించే అవకాశం కూడా ఉండొచ్చు. ప్రైవేట్ సాధారణంగా దుర్గుళ్ళు ప్రైవేట్ ఎంప్లాయీస్ ఎక్కువగా ఉంటూ ఉంటారు. ఏజెన్సీలకు సంబంధించి మరి వాళ్ళు ఏం చర్యలు తీసుకుంటారు అంటే దీనికి సంబంధించి వాళ్ళు నియమించుకున్నటువంటి ఏజెన్సీ కూడా కొంత సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మరి వాళ్ళు ఏం రియాక్ట్ అవుతారు, అతను పర్మనెంట్ ఎంప్లాయా కాదా, లేదంటే అతను ప్రభుత్వ సిబ్బంది ఏంటనే దానికి సంబంధించి కూడా కొంత తెలియాల్సి ఉంది. రైట్. ఈ అంశంపై మళ్ళీ మీతో కనెక్ట్ అవుతాను వెంకట్.
ఇక చూసుకుంటే విజయవాడ దుర్గమ్మ గుడి మరొక్కసారి వివాదంలో చిక్కుకుంది. భక్తుడి పైన చేయి చేసుకున్నాడు గుడి సెక్యూరిటీ సిబ్బంది. కార్ పార్కింగ్ విషయంలో భక్తుడికి మరియు సెక్యూరిటీ సిబ్బందికి మధ్య వాగ్వాదం జరిగింది. ఇక భక్తుడి పైన ఇటు సెక్యూరిటీ సిబ్బంది చేయి చేసుకున్నట్టు తెలుస్తుంది. సెక్యూరిటీ సిబ్బంది తీరుపైన ఇటు భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా చూసుకున్నా కూడా విజయవాడ దుర్గమ్మ గుడి పైన ఇటు వారం 10 రోజుల నుంచి చూడొచ్చు ఎన్నో అంశాలైతే ఇటు భక్తుల్లో ఆందోళన వ్యక్తం చేస్తున్నాయనే చెప్పాలి. ఏదో ఒక వివాదంలో దుర్గమ్మ గుడి పడుతూనే ఉంది. ఇక ప్రస్తుతం అక్కడ చూసుకుంటే భవానీమాల విషయంలో గత కొంతకాలం కింద ఇక భవానీమాల విషయంలో ఇటు భవానీమాలను విప్పడం ఏంటి అంటూ కూడా ఇటు మాల వేసుకున్న వాళ్ళందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం మనందరికీ తెలిసిందే. ఇక అభిషేకం పాలల్లో కూడా పురుగులు వచ్చాయి అంటూ ఇది ఎలా సాధ్యం అంటూ కూడా ఆగ్రహం చేస్తున్నట్టు వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక భక్తులైతే ప్రస్తుతం ఈ జరుగుతున్న ప్రతి అంశం పైన కూడా భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న తీరు మనం క్లియర్ గా చూడొచ్చు. ఇక తాజాగా జరిగిన అంటే ఇక్కడ కార్ పార్కింగ్ విషయంలో ఇటు మాట పెరిగి సెక్యూరిటీ సిబ్బందికి మరియు అక్కడ దర్శించుకోవడానికి వచ్చిన భక్తుడికి మధ్య అయితే వాగ్వాదం జరిగిందని తెలుస్తోంది. ఇక ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్న వాళ్ళు చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే సెక్యూరిటీ సిబ్బంది పట్ల ఇక్కడ దర్శించుకోవడానికి వచ్చిన భక్తుడు ఎవరైతే ఉన్నారో కొంచెం దురుసుగా మాట్లాడారు అంటూ ఇక ఈ నేపథ్యంలోనే సెక్యూరిటీ సిబ్బంది చేయి చేసుకున్నాడు అని అంటే ఇక్కడ సెక్యూరిటీ సిబ్బంది ఇటు మనం చూసుకోవాల్సింది పోయి శాంతంగా ఆన్సర్ ఇవ్వాల్సింది పోయి ఇలా చేయి చేసుకోవడం కరెక్ట్ కాదు అంటూ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న తీరును మనం చూడొచ్చు. ఇంకా దీనిపైన పూర్తి డీటెయిల్స్ అయితే వెలువడాల్సి ఉంది. ఇక ఇవాళ సాయంత్రం లోపు కూడా ఇటు గుడికి సంబంధించిన యాజమాన్యం కూడా ఈ ఘటన పైన ఇవ్వాల్సి ఉంది, నిర్ణయం అయితే తీసుకోవాల్సి ఉంది. ఇక ప్రస్తుతం మరి ఎటువంటి చర్యలు తీసుకుంటారో మరి విధుల నుంచి తొలగిస్తారా లేదా అనేది కూడా చూడాల్సి ఉంది.